ఈ రోజు తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ పార్టీ 2 కీలక సమావేశాలు నిర్వహిస్తుంది. ఉదయం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో జీహెచ్ఎంసీలో బీఆర్ఎస్ నాయకులు భేటీ కానున్నారు. ఈ సమావేశానికి హైదరాబాద్ సిటీ కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరు కానున్నారు. రేపు జీహెచ్ఎంసీ ప్రస్తుత పాలకవర్గం చివరి భేటీ ఉండడంతో ఆ సమావేశంలో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించనున్నారు. కార్పొరేటర్లకు దిశానిర్దేశం చేయనున్నారు కేటీఆర్. మధ్యాహ్నం బీఆర్ఎస్ బీసీ నేతలతో కీలక సమావేశం ఏర్పాటు చేశారు. పంచాయతీ ఎన్నికల్లో బీసీలకు 42 కోటా ఇవ్వకపోవడంపై పార్టీ పరంగా చేపట్టాల్సిన రాజకీయ కార్యాచరణపై నేతలతో సమాలోచన చేయనున్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి స్వామి అందిస్తారు. స్వామి. వరలక్ష్మి, బీఆర్ఎస్ పార్టీ ఈరోజు జీహెచ్ఎంసీ కార్పొరేటర్లతోని ఉదయం 10 గంటల తర్వాత పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో సమావేశం కాబోతున్నారు. ఈ నెల 25న జీహెచ్ఎంసీ పాలక మండలి కౌన్సిల్ సమావేశం ఉన్నందున సమావేశంలో ఈ చివరి సమావేశంలో ఎలా వ్యవహరించాలి, హైదరాబాద్ నగరంలో అభివృద్ధి పనులకు సంబంధించి ఇప్పటికే చాలా పెండింగ్ లో ఉన్నాయి. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత బీఆర్ఎస్ ప్రభుత్వం మొదలుపెట్టినటువంటి అనేక పథకాలను ఆ నగరం వ్యాప్తంగా అభివృద్ధి పనులు, రోడ్లు, ఫ్లైఓవర్లు, ఎస్ఆర్డిపి, ఎస్ఎన్డిపి పనులన్నీ కూడా ఆపివేశారు. వాటన్నిటిపైన కూడా కౌన్సిల్ సమావేశంలో నిలదీయాలని చెప్పేసి ఒకవైపు కేసీఆర్ ఆదేశం మేరకు కేటీఆర్ వీరన్నిటి కూడా కార్పొరేటర్లకు దిశానిర్దేశం చేయనున్నారు. ఈ సమావేశానికి హైదరాబాద్ నగరం పరిధిలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కీలక నేతలంతా కూడా హాజరు కాబోతున్నారు. ఇంకోవైపు ఇదే చివరి సమావేశం కాబట్టి దీన్ని ఖచ్చితంగా వినియోగించుకోవాలి, ప్రభుత్వం నిలదీయాలని చెప్పేసి కూడా కేటీఆర్ వారికి దిశానిర్దేశం చేసే అవకాశం కనబడుతుంది. ఒకవైపు నగరంలో కీలకమైనటువంటి సమయంలో నగరంలో జరిగినటువంటి అసెంబ్లీ ఎలక్షన్స్ లో ఒకవైపు 2023 అసెంబ్లీ ఎలక్షన్స్ లో బీఆర్ఎస్ పార్టీకి నగర వ్యాప్తంగా ప్రజలంతా కూడా బ్రహ్మరథం పట్టారు. కాంగ్రెస్ పార్టీకి ఒక్క సీటు కూడా రాలేదు. దీంతో నగరాన్ని కాంగ్రెస్ పార్టీ నిర్లక్ష్యం చేస్తుంది, అభివృద్ధి పనులు చేపట్టలేదని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పదే ఆరోపిస్తున్న నేపథ్యంలో ఇదే అంశాన్ని జీహెచ్ఎంసీ కౌన్సిల్ వేదికగా ఒకవైపు ప్రశ్నించనున్నారు. దాంతో పాటు మధ్యాహ్నం తర్వాత బీఆర్ఎస్ పార్టీ బీసీ నేతలంతా కూడా సమావేశమవుతారు. ఈ సమావేశానికి తలసాని శ్రీనివాస్ యాదవ్, గంగుల కమలాకర్, ఒకవైపు శ్రీనివాస్ గౌడ్, స్వామి గౌడ్, అదేవిధంగా ఇటు అశ్వచార్ లాంటి సీనియర్ నేతలంతా కూడా సమావేశానికి హాజరవుతారు. కాంగ్రెస్ ప్రభుత్వం కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తానని చెప్పేసి మాట ఇచ్చి మళ్లీ కోర్టు సాకులు చూపుతూ ఇప్పుడు మళ్లీ పంచాయతీ ఎలక్షన్స్ లో మళ్ళీ 50% లోపే రిజర్వేషన్ అమలు చేస్తూ ఉంది. దీంతో బీసీలకు అన్యాయం చేస్తున్నారు. కేవలం రాజకీయ ప్రకటనల కోసం మాత్రమే 42% రిజర్వేషన్ ఇచ్చారని చెప్పేసి చెప్పుకుంటూ మరోవైపు బీసీలకు అన్యాయం చేస్తున్నారు. దీని మీద రాష్ట్ర వ్యాప్తంగా ఎలాంటి కార్యాచరణ తీసుకోవాలి, పంచాయతీ ఎలక్షన్స్ లో ఎలా వ్యవహరించాలని సంబంధించి కూడా ఈ సమావేశంలో చర్చించబోతున్నారు. ఈ సమావేశానికి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీష్ రావుతో పాటు సీనియర్ నేతలు కూడా హాజరవుతారు. బీసీ నేతలు ప్రతి గ్రామం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఎలాంటి కార్యాచరణ తీసుకోవాలి, పంచాయతీ ఎలక్షన్స్ లో పార్టిసిపేట్ చేయాలి, ఏం చేయాలి, దీన్ని అవసరమైతే మేము లీగల్ పోరాటం చేస్తాము, మరోవైపు పంచాయతీ ఎలక్షన్స్ కూడా బైకాట్ చేస్తామని నిన్న తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రభుత్వానికి అయితే అల్టిమేటం ఇచ్చారు. బీసీలకు 42% రిజర్వేషన్ ఇచ్చేంత వరకు కూడా ఎలక్షన్స్ వెళ్లొద్దని చెప్పేసి కూడా సూచిస్తూ ఉన్నారు. ఇదే అంశంపైన కూడా ఈ రోజు మధ్యాహ్నం తర్వాత ఈ సమావేశంలో చర్చించబోతున్నారు వరలక్ష్మి. రైట్ స్వామి, థ్యాంక్ యూ.